ఆదివారం పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొదురుపాక సారంగపాణి గారి ఆదేశాల మేరకు ఎన్నికల పరిశీలకులుగా నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజాగౌడ్ హాజరై ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అన్ని పదవులకు నామినేషన్లు స్వీకరించారు. అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో పోటీ లేకుండానే ఏకగ్రీవంగా కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగిందని తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ పరిశీలకుడు రాజాగౌడ్ తెలియజేశారు. అధ్యక్షులుగా కొలిపాక శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులుగా కొండపాక ప్రవీణ్ కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము గట్టయ్య, సంయుక్త కార్యదర్శులుగా ఎం సుధీష్ కుమార్, ప్రణయ్, ఏ దుర్గాప్రసాద్, అన్వేష్, కోశాధికారిగా ఎండి జావిద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కె మౌనిక, ఏ అజయ్, యు రాజేందర్, డి రాజు, ఈ సురేష్, జె విష్ణులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం 4 సంవత్సరాల వరకు కొనసాగుతుందని తెలియజేశారు. ఓకే, ప్రెస్ సోదరుల సమక్షంలో ఎటువంటి అబ్జెక్షన్స్ ఏమీ లేవు సార్. మీ సభాముఖంగా దీన్ని ఓపెన్గా మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్షన్ అనేది ఒక పోస్ట్కి ఒక్కరికంటే ఎక్కువ మంది నామినేట్ చేసినప్పుడు మాత్రమే ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. దాదాపుగా ఏ పోస్టుకు కూడా 2 నామినేషన్స్ రాలేదు కాబట్టి ఈ బాడీని యునానిమస్గానే డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ పెద్దపల్లి అథ్లెటిక్ అసోసియేషన్ యునానిమస్గా అందరి సమక్షంలో అందరి సహాయ సహకారాలతోటి విజయవంతమైనందుకు కంగ్రాట్స్. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి నిజాం గారు మరియు బాడీ మెంబర్స్ అందరికీ, ప్రెసిడెంట్ గారు మరియు పీడీస్ ఆల్ డిస్ట్రిక్ట్ పీడీస్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. నన్ను ఇన్వైట్ చేసినందుకు, నన్ను మీ అసోసియేషన్లో కూడా భాగస్వామ్యం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీ అసోసియేషన్లో భాగస్వామ్యం కావాలని మా పీడీస్ నా మా చిన్ననాటి మిత్రుడు అన్న దగ్గర కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం. చిన్నప్పటి నుంచి కూడా కలిసి గత ఒక గోదావరి బ్లూస్ అనే టీంకి మేము రిప్రజెంట్ చేసిన మా సీనియర్ ప్లేయర్స్ వాళ్ళంతా, కిరణ్ అన్న, సురేష్ అన్న, వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్న మన ధర్మపురి ఎమ్మెల్యే గారు, మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు, మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ క్రికెటర్స్. ఎవరికైనా క్రికెట్ ఆడిన వాళ్ళ దగ్గర మేము కూడా ఆడి వాళ్ళ అడుగుజాడులో మేము క్రికెట్ నేర్చుకునే వాళ్ళం. అదేవిధంగా మా స్కూల్ లైఫ్లో నేను బేసికలీ ఆయన అథ్లెట్. నేను ఈవెంట్స్ జావలిన్, షార్ట్ ఈ 2 నా మెయిన్ ఈవెంట్స్. దాంతోపాటు ఇంకా అదర్ ఈవెంట్స్ కూడా జంప్స్ చేస్తా ఉన్నాం. ఏజ్ ఆఫ్ 8th క్లాస్ నుంచి మేము స్పోర్ట్స్లో బ్యాక్గ్రౌండ్ త్రూ వచ్చినాం. మాకు బ్యాక్గ్రౌండ్ డ్రాప్ అంతా కూడా మీ అందరికీ తెలుసు. నేను కూడా ఐఎమ్ ఆల్సో కంప్లీటెడ్ BPEd, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ 2000 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. డిగ్రీ అయిపోయిన తర్వాత BEd చేసి ఆ టైంలో నోటిఫికేషన్ వచ్చింది. నేను BEd ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో అప్పుడు 90 మన డిస్ట్రిక్ట్ ఎరిస్ట్రాయల్ కరీంనగర్లో 90 పోస్టులు PEd పోస్టులు వచ్చినాయి. కానీ మాకు అవకాశం రాలేదు. ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది. మాకు కూడా ఎలిజిబిలిటీ అనేది అని చెప్పి కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాం, కానీ మాకు అవకాశం రాలేదు. నేను PEdగా రాలేకపోయాను. ఆ తర్వాత కమింగ్ నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ పడింది. రిక్రూట్మెంట్ పడుతూ దానికి ఆర్గనైజ్ చేసుకుంటాం. మనం బేసికలీ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్. మన పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా స్పోర్ట్స్కి మార్క్స్ ఇచ్చాము. ఫిజికల్ ఈవెంట్స్ అన్నిటి కూడా మనకు బెస్ట్ 5 వచ్చిన మార్క్స్ ఉండేది. నా టాప్లో మన వరంగల్ జిల్లాలో అప్పుడు మా 2002 బ్యాచ్లో 8 సివిల్, 20 వచ్చేసి ER పోస్టులు ఉన్నాయి. 28 పోస్టులు మాత్రమే 4 జిల్లాల పోస్టులు ఉన్నాయి. దానిలో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల, మనకు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఆటలు పెరగడం వల్ల మనకు ఆ ఈవెంట్స్ అన్నీ కూడా మనం ఎక్కువ మెరిట్ స్కోర్ చేయడం, మనకు అదే రిటర్న్ టెస్ట్లో మనకు యావరేజ్గా వచ్చిన దాన్ని పుషప్ చేస్తూ మనకి ఈరోజు ఉద్యోగం వచ్చిన ఈ పొజిషన్ అంటే బేసిక్ స్పోర్ట్సే. కాబట్టి నన్ను ఎలక్ట్ చేసిన మనం అందరం కలిసి ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరూ కూడా మీ అందరూ తెలుసు, స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా స్టడీస్ తప్ప స్పోర్ట్స్ అనేది మర్చిపోతున్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేదు. స్ట్రెస్కి లోనవుతున్నారు పిల్లలందరూ. కొంత ఏజ్ వచ్చేసరికి వాళ్ళు ఆ స్ట్రెస్లో చాలామంది కూడా
సూసైడల్ దాకా పోతుంది, చాలా కేసెస్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి స్ట్రెస్ ఫ్రీ కావాలా, అట్లీస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలా, మెంటల్ స్ట్రాంగ్నెస్ ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం. కాబట్టి మనం అందరం కూడా మనం ఏదైతే పీఈటీ చేసుకున్నామో మన బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్సే ఉంటుంది. కాబట్టి మనకు సంబంధించిన అదర్ యాక్టివిటీస్లో పిల్లల యొక్క వాళ్ళ యొక్క స్కిల్ని మనము క్యాచ్ చేసుకుని దాంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూ మన ఫిజికల్ యాక్టివిటీనా స్పోర్ట్స్ ఆ ఈవెంట్లలో మనం వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసినట్టే డెఫినెట్లీ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ అయితే అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ కూడా మనం డెవలప్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనందరూ కష్టపడడం డెఫినెట్లీ నా వంతుగా మీరు పెద్దపల్లిలో ఉన్నంత కాలం వెళ్ళవెళ్ళిన అథ్లెటిక్స్ కావచ్చు, ఎనీ స్పోర్ట్స్ ఈవెంట్కి డెఫినెట్లీ మేము మీ అందరికీ సహాయ సహకారాలు అందిస్తాను. మనందరూ కూడా మన దగ్గర ఉన్నటువంటి నా సర్కిల్ పరిధిలో కావచ్చు, మన జిల్లా పరిధిలో కావచ్చు ఉన్నటువంటి స్పోర్ట్స్ స్టూడెంట్స్ని వెలికి తీసి వాళ్ళకి ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసి మన స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో మన డిస్ట్రిక్ట్ మంచి పేరు వచ్చే విధంగా మనందరూ కృషి చేద్దాం. మీరందరూ కూడా ఎప్పటికప్పుడు నాకు కూడా అప్డేట్ చేస్తూ ఉంటే నేను కూడా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, స్టూడెంట్స్కి ఎంకరేజ్ చేసే విషయంలో కావచ్చు, అవసరమైతే మనం కోచింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏ విధంగా డెవలప్ చేద్దామని కావచ్చు, లేకపోతే కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడేసి వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి మనందరం కృషి చేద్దాం, అందరం ప్రయత్నం చేద్దాం. డెఫినెట్లీ కష్టపడి మీరు రానున్నటువంటి సార్ చెప్పినట్టు 4 years ఈ ప్యానల్ 4 years రన్ అవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి ఈ 4 yearsలో మనము ఒక కమిటీగా ఏర్పడమే కాకుండా ఈ 4 yearsలో మన రిజల్ట్ అనేది గతంలో కంపేర్ చేయకుండా ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు బెస్ట్గా ఈ యొక్క కమిటీ ఫామ్ చేసిన విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం, స్టూడెంట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ అవకాశం కల్పించి నన్ను పిలిచినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కోయిన్సైడ్ ఏంటంటే వాళ్ళ అబ్బాయి కూడా అథ్లెట్ 2 times పార్టిసిపేటెడ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అండర్ 10. నా రిక్వెస్ట్ శ్రీ కుప్పక శ్రీనివాస్ గారు, కౌన్సిలర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ మాట్లాడుతున్నారు. ముందుగా పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ పీఈటీలందరికీ మరియు పీఈటీలంతా కలిసి మరి గౌరవమైన మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారిని మరి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, మరి నన్ను జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ముందుగా మా ఇద్దరి తరపు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తుంది. మరి నాకున్న అవగాహన మేరకు స్పోర్ట్స్ అంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎక్కడైతే పుడతారో ఆ భూమికి ఆ ఉన్న ప్రాంతానికి పేరు తీసుకురావాలి, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని సంస్కారాన్ని అన్నిటిని నేర్చుకొని ఇక్కడ ఉన్నటువంటి అలవాట్లు ఎక్కడైతే మన ఏ ప్రాంతంలో అయితే పుడతారో ఏ దేశంలో అయితే పుడతారో ఆ దేశం మీద ప్రేమ, ఆ దేశంలో ఉన్నటువంటి సంస్కృతికి అలవాటు పడి మరి ఆ దేశ అభివృద్ధికి పాటుపడాలంటే ముఖ్యంగా యువతే చిన్న వయసు నుంచే ఆ సంస్కారం అనేది అలవాటు పడాలంటే దానికి ఎంతో దోహదపడేదే ఈ స్పోర్ట్స్ అనేది నేను భావిస్తూ ఉంటాను. అన్ని స్పోర్ట్స్లో కూడా చిన్నప్పటి నుండి మనం ఏదైతే స్పోర్ట్స్ ఆడే విధానంలో ఖచ్చితంగా ఒక మంచి అలవాటు అంటే ఒక నేర్పరితనం కానీ, ఒక లీడర్షిప్ కానీ, ఒక ఫ్రెండ్షిప్ చేయడం, మనం తోటి మిగతా